చట్టాలు సైలెంట్ అయిపోయాయి. పోలీసులు గప్చుప్గా ఉంటున్నారు. అడ్డుకోవాల్సిన రాజకీయ నేతలు పండగ పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. ఫలితం కోడి పందాలు, వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం. సంక్రాంతి పండుగ ముసుగులో కోనసీమలో జోరుగా పందాలు సాగిపోతున్నాయి. పందాల మాటిన కాయరాజా కాయంటూ కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నారు. గెలిచినోడు పండగ చేసుకుంటుంటే ఓడినోడు మాత్రం బాధపడుతూ ఇంట్లో ఏడుస్తున్న పరిస్థితి. అసలు కోడి పందాల నిర్వహణ అనేది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో నిషేధితమైన కార్యకలాపం. ఎందుకంటే ఇది జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టాలకు వ్యతిరేకమిదే. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలు నిషేధం. వీటిని అరికట్టాల్సిన పశుసంవర్ధక శాఖ జాడలేదన్నారు. మనుషులకు ప్రమాదకరంగా మారిన వీధి కుక్కల విషయంలో తీసుకున్నంత చొరవ కోడి పందాలు అరికట్టడంలో విఫలమవుతోంది. నిజానికి పశుసంవర్ధక శాఖ కోడి పందాల నిర్వహణను గుర్తించి వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్లతో కలిసి నిఘా నిర్వహించడం చేయాలి. కోడి పందాలు నిర్వహించిన వారిపై జంతు సంక్షేమ చట్టాల కింద కేసులు నమోదు చేయాలి. కోళ్లను రక్షించి పునరావాసానికి తరలించాల్సి ఉంది. కానీ ఇవేమీ జరగడం లేదు. కోడి పందెములు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చట్టం అమల్లో ఉంది. కానీ ఇదేమీ ఆచరణలో ఉన్నట్లు మాత్రం అనిపించడం లేదు. ఈ చట్టం ప్రకారం కోడి పందాలను నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కోడి పందాల నిర్వహణకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయి బృందంలో సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉంటారు. మండల స్థాయి బృందంలో సంబంధిత తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్, మండల పశుసంవర్ధక అధికారి, పశు వైద్యులు ఉంటారు. కానీ ఇవేమీ లేవు, అమల్లోకి రావడం లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, లేకపోతే ఉభయ గోదావరి జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో కూడా సుమారుగా 1000 కోట్లు పైబడే ఈ పందాలు, కోడి పందాలు అయితే జరిగినటువంటి నేపథ్యం. అయితే గత 3 రోజులు బట్టి ఇటు భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు కూడా అన్ని నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాల్లో, చిన్న చిన్న విలేజ్లతో సహా అన్ని చోట్ల కూడా కోడి కత్తి కట్టి పందాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఓ పక్కన హైకోర్టు కావచ్చు, లేదా సుప్రీంకోర్టు కావచ్చు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఇచ్చినప్పుడు కూడా, ఒక యాక్ట్ ఉన్నప్పుడు కూడా యాక్ట్ ని అమలు చేసే పరిస్థితి అయితే ఎక్కడ కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే జరగలేదు. ఏదైతే భోగి పండుగ రోజు, సంక్రాంతికి ఒక వారం రోజుల ముందు ఇటు రెవెన్యూ కావచ్చు, లేదంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు పంచాయతీ, అలాగా అందరూ కూడా ఎవరైతే కమిటీ సంబంధించినటువంటి వారు ఉన్నారో వీరందరూ కూడా ఒక ఫ్లెక్స్లు పెట్టి చిన్న షో మాదిరి చేశారు తప్ప ఎక్కడ ఈ కోడి పందాలను ఆడే పరిస్థితి, కనీస ప్రయత్నం కూడా
అయితే ఏదైతే ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే జిల్లా ఎస్పీ సహా కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైనా సరే కోడి పందాలు ఆడినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము, అదేవిధంగా పీడీ యాక్ట్ నమోదు చేస్తాం, ఇలా రకరకాలు బెదిరింపులు చేసినప్పటికి కూడా ఏదైతే సంక్రాంతి సంబరాలు మొదలైనయో, ఏదైతే భోగి పండుగ ఉదయం నుంచి ఎక్కడ కూడా పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే కొన్ని వేలాది కోళ్ళు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి. కోడి కట్టి మరి ఇటు పన్నురాళ్ళు అయితే చెలరైపోయారు. కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ట్రాన్సాక్షన్ జరిగింది. ఏదైతే కోడి పందాలు జరిగినా ఆ కోడి పందాలు జరిగినటువంటి బర్రెల వద్ద సుమారుగా ఇటు గుండాట కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, లోన బయట, అలాగే నెంబర్ గేమ్స్ షో, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే జరిగినాయి. అమాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జోమ ఉచ్చులో పడిపోయి అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ఎవరైతే పన్నురాళ్ళు ఉన్నారో ఆ పన్నురాళ్ళు ఎవరైతే వస్తున్నటువంటి ఇటు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఆకర్షించడానికి ఎన్ఫీల్డ్ లాంటి బళ్ళు, అదేవిధంగా లేడీస్ సంబంధించిన స్కూటీలు కావచ్చు, కార్లు కావచ్చు, జీబులు కావచ్చు, అలా పెద్ద పెట్టడం జరిగింది. దాన్ని ఆకర్షించే విధంగా, పన్నురాళ్ళని ఆకర్షించే విధంగా, బెట్టింగ్ ఎక్కువ జరిగే విధంగా ప్రోత్సహించిన పరిస్థితి ఉమ్మడి పశ్చిమ గోదావరి జరిగింది. అలానే ఒక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో వెంకటరామయ్య పందాల బరి వద్ద ఒక్కొక్క పందెం వచ్చి 1,63 లక్షల రూపాయలు జరిగిందంటే మనం చూడొచ్చు. అంటే ఒక పందెమే కోట్ల మీద జరిగినప్పుడు సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల కోట్ల పందాలు జరిగినట్టు డబ్బు ట్రాన్సాక్షన్ అయింది. ఈ డబ్బు అంతా కూడా ఎవరికి అంతిమ లబ్ధిదారుడు అనేది కూడా చూడవలసిన పరిస్థితి. ఎవరైతే రెవెన్యూ కావచ్చు, పోలీసు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అలానే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను అయితే తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. ఏదైతే నామకార్థంగా అంటే 3 రోజుల తర్వాత పోలీసులు ప్రతి సంవత్సరం చేసేలాగానే 3 రోజుల తర్వాత చిన్న ఎవరైతే కార్మికులు లేకపోతే చిన్న వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళపై కేసులు నమోదు చేసి పోలీసులు నమోదు చేసి ఆ తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తుంటారు. అసలు ఈ పందాలు నిర్వహించినటువంటి బడా నాయకులు కావచ్చు, బహిరంగంగానే ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ల స్థాయి కావచ్చు, వీళ్ళు కూడా బహిరంగంగా కోడి పందాలు వేసినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి విజువల్స్ ఉన్నాయి, ఫోటోలు అప్పుడు కూడా ఇటు కోర్టు కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా తనదైన స్థాయిలో వెళ్లే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనపడినటువంటి పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కొన్ని వందల కోట్లు అయితే చేతులు మారాయి. అమాయకులైనటువంటి ప్రజలైతే రైట్. మొత్తానికి మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు కోడి పందాలు జరిగినాయని చెప్పేసి ఇటు జంతు ప్రేమికులు కూడా చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ బ్రహ్మం ఫర్ ద అప్డేట్.